ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ప్రతిరోజులానే నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు లైక్తో పాటు హైప్ కూడా చేయండి. హైప్ చేయడం వల్ల నాకు సపోర్టివ్గానైతే ఉంటుంది, ఛానల్ ముందుకైతే వెళ్తుంది. అండ్ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు జరిగిన రియల్ ఇన్సిడెంట్స్, హర్రర్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లోని స్టోరీగా వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను, అక్కడికి వచ్చి మీ స్టోరీని అయితే షేర్ చేసుకోండి. మరి ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఈరోజు మా మదర్కి జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని అయితే షేర్ చేస్తున్నానండి. వసుధ సిస్టర్, మీ రిక్వెస్టెడ్ వీడియో రేపు అయితే వస్తుంది. ఈరోజు నాకు కొంచెం పని ఉండడం వల్ల, బయటికి వెళ్ళాల్సిన పని ఉండడం వల్ల ఇలా ఎదురుగా కనిపించి వీడియో అయితే చేస్తున్నాను. అయితే మా మదర్కి నాకు ఒక 6 months ఉండేటప్పుడు జరిగిన రియల్ ఇన్సిడెంట్ అండి. మా ఫాదర్ ఉద్యోగరీత్యా మేమైతే కాలనీలోనైతే ఉండేవాళ్ళం అనమాట. అయితే అమ్మకి 2 ఫ్రెండ్స్ అయితే ఉండేవారు కాలనీలోని, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఒక ఆంటీ పేరు సుశీల గారు, మరొక ఆంటీ పేరు లక్ష్మి గారు. లక్ష్మి గారు అదే వీధిలోని కొంచెం అవతలకి అయితే ఉండేవారు. మరి సుశీల ఆంటీ ఏమో మా పక్కింట్లోనే ఉండేవారు అనమాట. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చి అమ్మ వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయిందో, ఆ తర్వాత అమ్మ వచ్చేసరికి సుశీల ఆంటీ ఏమో అమ్మతోని మనం ఒకసారి లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళాలి, లక్ష్మి పరిస్థితి ఏం బాగాలేదు, గారి ఇంట్లోని ఎన్నో గొడవలు అవుతున్నాయి, ఒకసారి మన ఇద్దరం వెళ్ళాలి అని అమ్మతోనైతే చెప్పారంట. అయితే అమ్మ సరే అయితే ఖాళీగా ఉండేటప్పుడు వెళ్దాము అని చెప్పేశారంట. ఒక 2 days అయితే అయిపోయింది. అమ్మకి అస్సలు ఖాళీ ఉండట్లేదు. కారణం ఏంటి అని అంటే, నేను 6 months బేబీని, అదే టైంలోని మా చిన్నత్తకేమో పాప పుట్టిందనమాట. సో మా చిన్నత్త ఇంట్లోనే ఉన్నారు, పాపని తీసుకొని వచ్చేసారు. చిన్నత్తకి 12-13 yearsలోనే పెళ్లి చేసేసారు, వెంటనే పాప. సో అందుకనే ఆవిడ పాపనైతే సరిగ్గా చూసుకోలేకపోయేవారంట. అమ్మకి ఏంటంటే నేను కాకుండా మా మరదలు కూడా ఒకరితో తయారయ్యింది, ఇంకా 2 చూసుకుండేది అమ్మే. అయితే అందుకని ఆవిడకి అస్సలు ఖాళీ లేక వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు. ఆ తర్వాత ఒకరోజు వెళ్దాం అనుకున్నారంట. ఆ రోజు ఈవినింగు, ఆ రోజు కూడా ఏదో పని పడి వెళ్ళడం అయితే కుదరలేదు. ఆ నెక్స్ట్ డే మార్నింగే లక్ష్మి అనే ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఊరు పోసుకొని చనిపోయారని చెప్పేసి వార్త అయితే విన్నారు. మరి అమ్మ వెళ్ళి చూద్దామంటే నానమ్మ గారేమో, లేదు చిన్నపిల్లలు ఉన్న ఇల్లు, నువ్వు అలా వెళ్తే మంచిది కాదు, అందులోకి నీ స్నేహితురాలు కదా, వద్దు నువ్వు వెళ్ళొద్దు, నేను వెళ్ళి పరామర్శించి వచ్చేస్తానులే అని చెప్పేసి ఆవిడ ఒక్కరే వెళ్ళారంట. మీ ఆంటీ వాళ్ళ ఇంట్లోని వాళ్ళ హస్బెండ్ ఆవిడ కాకుండాను వాళ్ళ మామగారు అయితే ఉండేవారనమాట, ఒక అబ్బాయి. అయితే ఆవిడ ఆ టైంలోనే అలా చేసింది అని అంటే అందరూ ఆశ్చర్యపోయారు. అసలు అంత అవసరం ఏమొచ్చింది, చనిపోవలసిన అంత అవసరం ఏమొచ్చింది అని అందరూ అనుకున్నారు. అయితే అమ్మ అయితే చాలా బాధపడ్డారు. ఎందుకనంటే ఆఖరి చూపు కూడా ఆవిడకైతే దక్కలేదు. ఫ్రెండ్ కదా, చూడకుండా మరి అలానే అయిపోయింది. తర్వాత ఆవిడకి అంత్యక్రియలు కూడా చేసేసారు. ఆ రోజు అమ్మ ఏమో సాటర్డే అని చెప్పేసి తలకు స్నానం చేసుకున్నారంట. తలకు స్నానం చేస్తే సాయంత్రం చేసి పక్కింటి ఆంటీ ఉన్నారు కదా, సుశీల ఆంటీ ఏమో పిలిచారంట అమ్మని, ఒకసారి రా నీతో మాట్లాడాలి లక్ష్మి గురించి అనేసి అంటే, సరేనని వీలు చూసుకొని మా అమ్మగారు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళారంట నన్ను తీసుకొని. వెళ్తే కష్టం వచ్చినా కూడా జీవితంలోని ఎదురేగాలి కానీ అలాంటి డెసిషన్ తీసుకోకూడదు అని మా అమ్మగారు అయితే చెప్తున్నారంట. అప్పుడు సుశీల ఆంటీ అయితే చెప్పారంట, ఏంటని, అసలు లక్ష్మి చాలా రోజుల నుంచి కూడాను మనస్తాపానికి గురై ఉంది, కారణం ఏంటో నీకు తెలుసా అంటూ వాళ్ళ గురించి అయితే చెప్పారంట. వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మరదలు, అంటే వాళ్ళ
నాన్నగారి సైడ్ బంధువు ఎవరితో తిరుగుతున్నారో అని తెలిసింది ఆవిడకి. అది కూడా ఎవరో కాదు, వాళ్ళ రిలేటివ్సే, అంటే అంకుల్ వాళ్ళ రిలేటివ్సే అన్నమాట. సో అది తెలిసిన తర్వాత వాళ్ళ మామయ్య గారికి చెప్పారు, కానీ అతని వల్ల నో యూస్. ఇంకా పైగా మగోడు అనేక ఎలాగైనా తిరుగుతాడు, నీకెందుకు అలా ఉండకూడదు, ప్రతిదీ నిఘా పెట్టినట్టుగా ఎందుకు అలాగా వాడిని వేధించుకు తింటున్నావు అని చెప్పేసి ఆయన అయితే అన్నాడంట. మరి ఈవిడ ఇంకా ఏం చెప్పలేక ఊరుకుంది. ఆ తర్వాత ఆయన ఆవిడ ఓ చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతుంటే ఈవిడ సహించలేక ఒక రోజు అయితే అడిగేశారంట. పెద్ద గొడవ అయిందంట. వీధిలోకి తీసుకువచ్చి జుట్టు పట్టుకొని బయటికి లాక్కొచ్చి, నువ్వు పోతే పో, నాకు అనవసరం, నువ్వు ఎలా పోయినా నాకు అనవసరం, వెళ్ళిపోయి ఇల్లు వదిలేసి నేను ఆవిడని తెచ్చుకుంటాను అని చెప్పేసి అతను అంటే ఆవిడ ఇంకా పూర్తిగాను మనస్తాపం చెందింది, విరిగిపోయింది, మనసు ముక్కలైపోయింది అనమాట. పైగా కొడుకు కూడా ఉన్నాడు, చిన్న బాబు, అబ్బాయికి ఒక 5 years అలా ఉంటాయేమో, 5-6 years. అయితే ఇంకా అందుకనే అది అలా చేసింది. లేకపోతే ఎవరైనా ఎందుకు అలా చేస్తారు చెప్పు, అంత మంచి జీవితాన్ని వదిలేసుకుంటారా ఎవరైనాను? వాళ్ళ ఆయన కూడాను మంచి ఉద్యోగంలో ఉన్నాడు, మంచి క్యాడర్లోని, అలాంటిది ఆవిడ ఎందుకు అలా చేస్తుంది, జరిగింది ఇది అని మా అమ్మగారికి అయితే పక్కింటి ఆవిడైతే చెప్పారంట. సో అదంతా వినేసి మా అమ్మగారు మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసారు. పక్క ఇళ్ళలే, ఇంటికి అయితే వచ్చేసారంట. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరు లేరు. నాన్నమేమో ఊరు వెళ్ళారు. నాన్నగారు అంత వేరంగా వచ్చేవారు కాదు. ఆఫీసు అయిపోయిన తర్వాత నాన్నగారు ఏంటంటే వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు. వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కాసేపు ఉండి ఆ తర్వాత ఇంటికి వచ్చేవారు అనమాట. ప్రతిరోజు ఇదే పని. అయితే అలాగే ఆ రోజు కూడా ఇంకా రాలేదు ఇంటికి. అప్పటికే 6:30 అవుతుంది. వచ్చింది కదా, మా అత్త వాళ్ళ పాప సోఫాలోనైతే పడుకొని ఉంది. మా అత్త ఏమో ఆ పాపని పడుకోబెట్టేసి పక్కింటికి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. ఎందుకంటే చిన్నపిల్ల అని చెప్పాను కదా, సో తను వెళ్ళిపోయారంట. మా అమ్మ నేను ఆ పాప అయితే ఉన్నాం ఇంట్లోని. సో ఆ టైంలోనేమో నాకును ఆ పాపకి ఇద్దరికి కూడాను ఫీడ్ చేసేసి తను పడుకోబెట్టేసి ఇద్దరిని మిగతా పనులు చేయాలి కదా, వంట చేయాలి కదా, వంటగదిలోకి వెళ్ళేసరికి వంటగదిలోని ఒక నల్లటి ఆకారం నించొని అక్కడే అలా నించొని స్టవ్ దగ్గర నించొని కనిపించింది. లైట్ ఆన్ చేసేసరికి అక్కడ ఎవరు లేరు. మీకు ఇదివరకట్లోనే చెప్పాను కదా, అమ్మకి ఇలాంటి నెగిటివ్ ఎంటిటీస్ తొందరగా కనిపిస్తాయి. ఎవరి గురించైనా ఆలోచించినా, చనిపోయిన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించినా కూడాను వాళ్ళు కనిపించడం వాళ్ళు కాదు, ఇంకా ఏవేవో జరిగేవిలేండి, అవి కూడా చెప్తాను తర్వాత వీడియోస్లోని. అయితే ఇలా కనిపించి మాయమైపోయింది. లైట్ ఆన్ చేసేసరికి కనిపించలేదు, ఇంకెవరు లేరు అక్కడ. తిట్టి నేను భ్రమపడ్డానా లేదంటే నిజంగానే అక్కడ ఎవరైనా ఉన్నారా అనుకొని మా అమ్మగారు మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి తన వంట అయితే స్టార్ట్ చేశారు. ఏదో వండుతున్నారంట. ఈలోగా మేమిద్దరం పడుకొని ఉన్నాం. బెడ్రూమ్లోనైతే పడుకోబెట్టింది ఇద్దరిని తలగళ్ళు వేసేసి. ఇద్దరం ఇంకా ఒకేసారి లేచి గట్టిగా ఏడవడం మొదలుపెట్టామంట. మొదలు పెట్టేసరికి కిచెన్లో నుంచి అమ్మ ఫాస్ట్గా బెడ్రూమ్లోకి అయితే వచ్చింది. ఇద్దరం ఒకేసారి ఏడుస్తున్నాము. తనకి ఏం చేయాలో తెలియట్లేదు. పక్కింట్లోనే ఉంది మరదలు, తనేమో రాదు. ఈ లోపు ఇద్దరిని ఒకేసారి ఎత్తుకోవడం కానీ లేదంటే ఇద్దరిని చూడాలి అన్నా కూడా కష్టమే. కారణం ఏంటంటే మా అమ్మగారికి అప్పట్లో సిజేరియన్ అయ్యింది. సిజేరియన్ అంటే ఇప్పుడు చాలా ఈజీ, కానీ సి సెక్షన్ అనేది అప్పుడులో చాలా కష్టం. మొత్తం పొట్టంతా కోసేసేవారు. అలానే మా అమ్మగారికి 15 కుట్లు 18 కుట్లు పడ్డాయి. ఆవిడకి ఏం అర్థం కావట్లేదు. ఇద్దరిని ఒకేసారి హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం కదా. పైగా ఇంట్లో ఎవరు లేరు. పక్కింట్లో ఉన్న మరదలేమో రావట్లేదు. ఈవిడికి కోపం వచ్చేస్తుంది. ఏంటిది, అందరు నా మీద పిల్లల్ని అప్పచెప్పేసి వెళ్ళిపోయారు, వంట నేనే చేయాలి, పిల్లల్ని నేనే చూసుకోవాలి, ఎలా అంటూ ఇంకా స్టవ్ కట్టేసి ఈవిడ వచ్చి ఇద్దరిని ఊరుకోబెడుతున్నారంట. ఊరుకోబెడుతూ ఈలోగా తలుపు ఎవరో కొడుతున్నారు. అమ్మయ్య ఇది వచ్చేసింది అని చెప్పి వాళ్ళ మరదలు మా చిన్నత్త వచ్చేసింది అని చెప్పేసి మా అమ్మగారు గబగబా వచ్చి తలుపు అయితే తీశారంట. తలుపు తీసేసరికి ఎదురుగాను లక్ష్మి ఆంటీని అయితే చూసింది అమ్మ.
లక్ష్మి ఆంటీ చనిపోయిన ఆవిడ వచ్చి గుమ్మం ముందు నించున్నట్టుగానైతే చూసింది. అంతే, ఒక్కసారిగా అలా స్టన్ అయిపోయి ఉండిపోయింది లక్ష్మి అనుకొని. ఉండిపోయేసరికి మళ్ళీ గాయబ్, మాయమైపోయింది. ఎలా మాయమైందో ఏంటవుతుందో ఆవిడకైతే అర్థం కాలేదు. ఏంటే ఒక బ్రహ్మలాగా వచ్చి తలుపు కొట్టి తలుపు తీయగానే కనిపించి మాయమైపోయింది. మాయమైపోయేసరికి మా అమ్మగారు చాలా భయపడిపోయారంట. మళ్ళీ ఓ పక్క నుంచి మేమిద్దరం ఏడుపు స్టార్ట్ చేసామంట. బహుశా మాకు కనిపించి ఉంటుంది. మాకేంటంటే చిన్నపిల్లలకి అలాంటివి కనిపించేటప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేది ఒకటే కదా, అయితే ఏడుపు లేదంటే నవ్వు. మరి అలానే ఏడుస్తూ ఉంటే వెంటనే తలుపులు గడపెట్టేసి మా దగ్గరికి వచ్చి కూర్చొని మమ్మల్ని పట్టుకొని అలా ఉండిపోయారంట. ఎందుకనంటే ఆ టైంలోని ఎవరూ లేకపోతే భయం ఏ విధంగా ఉంటుందంటే ఆ విధంగా ఉంటుంది. చిన్నపిల్లలైనా మమ్మల్ని గట్టిగా పట్టుకొని అలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆవిడొక్కరే దేవుణ్ణి తలుచుకొని కూర్చున్నారంట. ఈలోగా మళ్ళీ ఒక 5 నిమిషాలకి డోర్ అయితే కొడుతున్నారు. దబా 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 బాధేస్తున్నారు. మా అమ్మగారికి భయం వేసేస్తుంది. డోర్ తీస్తే మళ్ళీ అది కనిపిస్తుందేమో, చనిపోయిన ఆవిడ కనిపిస్తుందేమో అని భయపడిపోతున్నారు. కానీ ఈ లోపే అవతల నుంచి వదినా వదినా తలుపు తీ, ఎంతసేపు, నేను వచ్చేసాను, నాకు ఆకలేస్తుంది, తలుపు తీ అని మా అత్త అయితే అంటుందంట. అనేసరికి అమ్మయ్య వచ్చేసింది ఇదే అని చెప్పి తలుపు అయితే తీసిందంట. తీసేసరికి మా అత్తే, వదినా తలుపులు ఎప్పటి నుంచి బాదుతున్నానో తలుపులు తీవేంటి అని అడుగుతుందంట. మా అమ్మగారికి చాలా కోపం వచ్చిందంట. పిల్లని నా మీద అప్పచెప్పేసి పైగా నా మీద అజమాయిషీ చెలాయిస్తున్నావు, ఏమనుకుంటున్నావు అసలు? పిల్లని ముందు ఎత్తుకొని పాలది పట్టు, నేను మిగతా పనులు చేసుకోవాలి, 2 పిల్లల్ని చూసుకో అని చెప్పేసి కోపంతో ఆవిడ లోపలికైతే వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోయి వంట చేసుకుంటున్నారు. వంట చేస్తుంటే ఈలోపు మా ఇద్దరిని ఆడిస్తుందంట అత్త. ఆడిస్తూ ఉంటే సరే ఇంకా అది వచ్చింది కదా, నాకు ఇంకే ప్రాబ్లం ఉండదు, గబగబా వంట చేసేద్దాం అని చెప్పేసి వంట అంతా ఫినిష్ చేసేసి బయటకు వచ్చి చూసేసరికి మా అత్త కనిపించట్లేదు. అక్కడ మా అత్త లేదు. బెడ్రూమ్లోకి వచ్చి చూస్తే బెడ్రూమ్లోని మా ఇద్దరిని పడుకోబెట్టి అక్కడే అలాగా ఆవిడ కూడా పడుకుని పోయింది. పడుకుని పోతే అమ్మయ్య ఏదో ఒకటిలే ఇద్దరిని పడుకోబెట్టి చెప్పేసి మా అమ్మగారు ఏం చేశారంటే ఇంకా మిగతా పనులన్నీ కూడా చక్కబెట్టుకొని వచ్చేసారంట. ఈలోగా మా నాన్నగారు ఆఫీస్ నుంచి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అయితే వచ్చేసారు ఇంటికి. అందరూ కలిసి భోజనాలు అయితే చేసేసారు. ముగ్గురును భోజనం చేసేసిన తర్వాత ఈ అత్తకి ఏంటంటే ప్రత్యేకించి బెడ్రూమ్ అయితే ఇచ్చేసారు. బెడ్రూమ్లోని అత్త పాపను వేసుకొని పడుకుండేది. వీళ్ళిద్దరూ ఏంటంటే పట్టు మంచం ఉండేది. పట్టు మంచం మీద అమ్మ నన్ను పక్కన వేసుకొని పడుకుంటే నాన్న కిందన పడుకుండేవారు అనమాట. ఎప్పుడు నాన్నగారికి కిందన పడుకోవడం అయితే అలవాటు, అలాగే పడుకుని అన్నారు. అయితే మధ్యరాత్రిలోని వాష్రూమ్కి అయితే వెళ్ళాలి అమ్మ. సరే వెనకాతల పెరడుండి అక్కడైతే ఉండేది వాష్రూము. నన్ను జాగ్రత్తగా మంచం మీద ఉంచేసి ఇటు అటు దిండ్లు పెట్టేసి మెల్లగా లేచి బాత్రూమ్ వైపు అయితే వెళ్ళారు. బాత్రూమ్ వైపు వెళ్ళేసరికి పెరడులోని కొన్ని మొక్కలు ఉంటాయన్నమాట. మొలం చెట్టు, ఇంకా మల్లి చెట్లు, ఇలాగ ఏవేవో వేసుకున్నారు, అవైతే ఉండేవి. అయితే ఆ మొలం చెట్టు కిందన పడుకుంటే మళ్ళీ కొంతసేపు అయింది, అంటే ఒక 3:30 ఆ టైం అవుతుంది. అమ్మ కాళ్ళ దగ్గర, అంటే మా మంచం దగ్గర కాళ్ళ దగ్గర ఆవిడే ఆ ఆంటీ లక్ష్మి ఆంటీ నించొని ఏంటి నన్ను మర్చిపోయావా, నువ్వు అసలు నన్ను చూడ్డానికి కూడా రాలేదు, నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా, మనం ముగ్గురం కూడా కలిసి గుడికి వెళ్ళేవాళ్ళమి, బజార్కి వెళ్ళేవాళ్ళమి, అన్నీ తిరిగేవాళ్ళమి, కనీసం నువ్వు నన్ను చూడ్డానికి కూడా రాలేదు, అందుకే నేను తీసుకెళ్ళిపోవడానికి వచ్చాను, వచ్చే మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం, నువ్వు వస్తావా, నాతో వచ్చేస్తావా అని అడుగుతుందంట. నాకెవ్వరూ తోడలేరు తెలుసా, మా ఆయన నన్ను ఇలా మోసం చేశాడు, అందుకే కోపం వచ్చి ఇలా చేసేసుకున్నాను, నాకు ఇలా ఉండడం నచ్చట్లేదు, నాకు ఎవ్వరూ తోడలేరు, నువ్వు నాతో వచ్చేస్తావా అని అడుగుతుందంట ఆవిడ కల్లోని. తనకేమో క్లియర్గా కనిపిస్తుంది, కానీ ఇదంతా జరుగుతున్నది కల్లోనమాట.
అలా అనేసరికి ఈవిడ భయంతో మళ్ళీ గట్టి గట్టిగా అరుస్తున్నారంట. అరిచి లేచి కూర్చున్నారంట. ఈలోపు మా నాన్నగారు మళ్ళీ లేచారు. ఇప్పుడేమైంది, ఎందుకు అరుస్తున్నావు, అలాగను పడుకోనివ్వా నన్ను, అది లోపల పడుకుంటుందో నీ అరుపులకి జడ్జి లేచిపోతుందో అని మా అత్త గురించి అయితే అంటున్నారంట. అంటే లేదు నాకు భయం వేస్తుందండి, ఇలాగా లక్ష్మి కనిపించింది కల్లోని, కనిపించి నన్ను రమ్మంటుంది, నాకు తోడెవ్వరు లేరు, రా రా అని పిలుస్తుంది. అంటే అన్నీ ఇలాంటివి ఆలోచిస్తావు, మీ ఫ్రెండ్ కదా అందుకే నీకు అలా అనిపిస్తుంది, సరే ఉండు అని చెప్పేసి గబగబా దేవుడి గది దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి బొట్టు తీసి పెట్టారంట. ఆయన పెట్టుకొని రూమ్లో ఉన్న మా అత్తకి ఆ చిన్న పాపకి అందరికీ కూడా నాకు పెట్టేసి అప్పుడు పడుకున్నారంట. ఇంకా వీళ్ళు ఏంటంటే బాగా ప్రతిరోజు 4-4:30కి లేచిపోవడం బాగా అలవాటండి. ఇప్పటికీ కూడా నేను 4:30కే లెగుస్తాను. 4:30కి లేచిపోయారంట. లేచిపోయి ఏంటి నువ్వు అసలు నాకు నిద్రపోనివ్వా, పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి కదా, రాత్రి అంతా అలా అరుస్తూనే ఉన్నావు, పైగా లక్ష్మి వచ్చిందంటావు, ఇలా నన్ను పిలుస్తుందంటావు, ఏడు సంగతి ఏంటంటే అప్పుడు మా అమ్మగారు భయపడుతూ ఇలా రాత్రి ఇలా కల వచ్చిందండి, అంతేకాకుండాను పెరట్లోని ములం చెట్టు దగ్గర ఇలా కనిపించింది అని అంటే ఆ మర్నాడు మా నానమ్మ గారు వచ్చేసారు ఇంటికి. వచ్చిన తర్వాత మా నాన్నమ్మ గారికి అయితే చెప్పారంట మా నాన్నగారు, ఇలా కనిపిస్తుంది ఆ అమ్మాయి భయపడిపోతుంది అని అంటే మా నాన్నమ్మ గారికి తెలిసిన ఒక ఆయన ఉన్నారులేండి, ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి తాబీజ్ ఏదో కట్టించారంట. అది కట్టించిన తర్వాత ఆవిడ కనిపించడం మానేశారంట. మరి ఇదండి ఈ రియల్ ఇన్సిడెంట్. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మనలాంటి మరికొంతమంది హర్రర్ ప్రేమికులకి. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చాయనేది చూసేయండి మరి.